guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని బాటమ్ వేర్స్ అయితే చూపిస్తానండి ఇవాళ వీడియోలోని. ప్రస్తుతం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి, చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు స్ట్రైట్ కట్ ప్యాంట్స్. నాకైతే పర్సనల్గా లెగిన్ కన్నా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ మల్టిపుల్ వేస్లో ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ని అయితే మనం స్టైలప్ చేసుకోవచ్చు. లెగిన్స్ ఏంటంటే కొంచెం షార్ట్గా ఉన్న కుర్తాస్ పైన లేకపోతే కొన్ని టైప్ ఆఫ్ కుర్తీస్ పైన అది సెట్ అవ్వదు. బట్ ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అంటే వెరీ వర్సటైల్, అన్ని టైప్ ఆఫ్ వాటిపైన మీరు నీట్గా పేరప్ చేసుకోవచ్చు. ఈ కుర్తాస్ అయితేని షార్ట్ కుర్తాస్ పైన కూడా ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి, షార్ట్ కుర్తీస్ని ఎట్లాంటి టైప్ ఆఫ్ షార్ట్ కుర్తీస్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో అయితే చెక్ చేయండి. సో ఇవాళ వీడియోలో ఏంటంటే కొన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో నేను తీసుకున్న స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో యాజ్ యూజువల్ మీరు ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. యూజువల్గా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఏంటంటే కొంచెం లో హెవీ బాడీ ఉండే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కొంచెం లో హెవీ బాడీ ఉండే వాళ్ళకి ఏంటంటే లెగిన్స్ వేసుకుంటే లెగిన్స్ పైనుంచి కిందకి నారోగా అవుతుంది కాబట్టి లైక్ ఒక ఫ్లాటరింగ్ లుక్ అయితే ఉండదండి. కొంచెం లో బాడీ హెవీగా ఉన్నట్టు ఆ పార్ట్ని కొంచెం ఎలివేట్ చేస్తూ చూపించినట్టు ఉంటుంది లెగిన్స్ వేసుకుంటే. సో లోవర్ బాడీ ఇంకా హెవీగా ఉన్నట్టు అయితే కనపడుతుంది. బట్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఏంటంటే మనకి ప్యారలల్గా లైక్ స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్లో వస్తాయి కాబట్టి మన లోవర్ బాడీ హెవీగా ఉన్నా సరే కూడా కింద నీ దగ్గర కూడా అంతే విత్ రావడం వల్ల స్ట్రైట్ కట్ ప్యాంట్ అంత ఆక్వర్డ్గా అయితే కనిపించదు. మనం లెగిన్స్ వేటిపైన అయితే పేరప్ చేసుకుంటామో వాటిపైన ప్రతి దానిపైన మనం ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే పేరప్ చేసుకోవచ్చు. లైక్ రీప్లేస్మెంట్ ఫర్ లెగిన్ అని చెప్పొచ్చండి ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితేనే. సో నేనైతే గో కలర్స్లో ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే తెప్పించుకున్నాను. గో కలర్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అండి. నాకు చాలా ఇష్టం బాటమ్స్లోని. ఎక్కువగా నేను గో కలర్సే యూజ్ చేస్తాను బాటమ్స్లోని. సో ఈ గో కలర్ బాటమ్స్ అయితే తెప్పించుకున్నాను నేను. అన్నీ కూడా ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకున్నాను. నేనేంటంటే ఎక్కువగా కాటన్ ఆర్ లేకపోతే కొంచెం పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ టైప్స్కి వేసుకోవడానికి సూటబుల్గా ఉండే టైప్వి షిమ్మా టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్సే ఎక్కువ యూజ్ చేసేదాన్ని ఇనిషియలీ. బట్ ర్యాండమ్గా బాటమ్స్ అది ట్రై చేస్తూ అమెజాన్లో ఒకసారి అయితే నేను ఇట్లాంటి స్ట్రైట్ కట్ బాటమ్ ఇన్ స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. సేమ్ మనకి లెగిన్ ఎట్లా అయితే వస్తుందో ఫీల్ కంఫర్ట్ అంతా కూడా సేమ్ వస్తుంది. బట్ లెగిన్ లాగా కింద పట్టకుండా స్ట్రైట్ కట్ ప్యాంట్ లాగా కింద లూజ్గా అయితే వస్తుంది. సో లోవర్ హెవీ బాడీ ఉండి కాటన్లో స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఏంటంటే మరీ లోవర్ హెవీ బాడీ ఉండే వాళ్ళకి అంత కంఫర్టబుల్ ఫిట్ అయితే దొరకదండి. కొంచెం కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి స్ట్రెచబుల్గా ఉండదు కాబట్టి ఒకవేళ పియర్ షేప్ బాడీ షేప్ కానీ లేకపోతే హార్ గ్లాస్ బాడీ షేప్ ఉన్న వేస్ట్ రీజన్ దగ్గర లూజ్ అయిపోయి మనకి హిప్ దగ్గర అండ్ థైస్ దగ్గర పట్టదు అండ్ కింద చాలా లూజ్ అయిపోతుంది. అట్లా ఫిట్ ఇష్యూస్ అది ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి ఫ్యాబ్రిక్లో అయితే ట్రై చేయండి. అండ్ బాటమ్స్ కూడా కొన్ని స్పెసిఫిక్ కలర్స్ తీసుకుంటే మొత్తం అన్నిటిపైన మనం ఈజీగా పేరప్ చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి పింక్ కలర్, ఇట్లాంటి బేజ్ కలర్, మెరూన్ కలర్, వైట్ కలర్ అండ్ ఇట్లాంటి రెడ్ కలర్, ఈ కలర్స్ అండ్ బ్లాక్, ఈ 6 కలర్స్ ఉంటే మొత్తం ఎట్లాంటి టాప్ పై కన్నా ఎలాంటి అవుట్ఫిట్ కన్నా ఈజీగా అయితే మ్యాచ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద బాటమ్, ఇట్లా సింపుల్గా మనకి యాజ్ ఐ ఆల్రెడీ ఇటు లెగిన్ ఎట్లా అయితే వస్తుందో అదే ఫ్యాబ్రిక్తో అయితే వచ్చి మనకి ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది. ఎలాస్టిక్ కూడా లెగిన్కి వచ్చినట్టు సేమ్ గో కలర్స్ బ్రాండ్లో లెగిన్కి ఎట్లా అయితే వస్తుందో అట్లే అయితే వస్తుంది మనకి. అండ్ ఇట్లా సింపుల్గా స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్లో మనకి బాటమ్ అయితే వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ అయితే వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం నా హైట్ ఉండే వాళ్ళకి, నా హైట్ వచ్చేసి 5'4", నా హైట్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్గా లైక్ నీకన్నా కిందకు వచ్చేస్తుంది, యాంకిల్ కన్నా కిందకు వస్తుందండి. నాకు ఏంటంటే కొంచెం యాంకిల్ కన్నా పైకి వచ్చే టైప్ అయితే ఇష్టము. బట్ ఇది ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువే అనింది. అట్లా లెంత్ ఎక్కువైన వాళ్ళు ఏంటంటే పైన ఇట్లాగా మీరు బెల్ట్ దగ్గర ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే
మనకి కొంచెం హైట్ అనేది అడ్జస్ట్ అయ్యి కొంచెం పైకి అయితే వస్తుందండి, యాంకిల్ లెంత్ వచ్చినట్టు అయితే వస్తుంది. బట్ ఏంటంటే ఒకవేళ టైట్ ఫిట్టెడ్ టాప్ కానీ వేసుకుంటే ఇక్కడ ఫోల్డ్ చేసినట్టు డ్రెస్లోంచి బయటకు కనబడుతుంది. లైక్ మరీ టైట్ ఫిట్ కాకుండా కొంచెం ఫిట్ మీడియం ఫిట్ ఉన్న వాటికైతే ఇట్లా ఫోల్డ్ చేసుకుని వేసుకుంటే మనకైతే ఆడ్గా కనబడదు. అండ్ యూజువలీ కాటన్ ఫ్యాబ్రిక్ కన్నా నాకు ఇవి అయితే కొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉన్నట్టు అయితే అనిపించిందండి రెగ్యులర్ యూసేజ్ కదిని. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాటన్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది కాటన్ టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తీసుకుంటేని. సో వీటిలోనే మొత్తం ఇవే టైప్లో నేను మొత్తం 5 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే నేను మీడియం సైజులో తీసుకున్నానండి. నేను యూజువలీ లెగిన్స్ మీడియం సైజే వాడతాను, స్మాల్ సైజ్ సరిపోతుంది నాకు. బట్ ఏంటంటే మరీ అంత ఫిట్గా వేసుకుని రోజంతా ఉంచుకోవడం నాకైతే ఇష్టం ఉండదు. అండ్ మంచిది కూడా కాదండి అంత టైట్ ఫిట్టెడ్ది బాటమ్ వేసుకుని రోజంతా ఉంచుకోవడము. సో నేను కంఫర్టబుల్గా ఉండే టైప్వే తీసుకుంటాను. ఈ లెగిన్స్లో కానీ ఇట్లాంటి స్ట్రెచ్ లైన్ ఫ్యాబ్రిక్స్లో ఏది తీసుకున్నా సరే కూడా మీడియం తీసుకుంటాను లెగిన్స్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్. ప్లాజో ప్యాంట్స్ మటుకు స్మాల్ తీసుకుంటాను, ఎందుకంటే కింద విత్ అయితే మరీ ఎక్కువైపోయి నాకు వేస్ట్ దగ్గర కూడా లూజ్ అయిపోతాయండి ప్లాజో ప్యాంట్స్ అయితేని. సో ఇదైతే నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇన్ 5 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా మన వీడియోస్లో చూపించాను నేను. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ లైరా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఇది కూడా అమెజాన్ నుంచే తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ లైరా. ఈ బ్రాండ్ కూడా ట్రై చేయండి, క్వాలిటీ అయితే బాగుంది. ఇదైతే నేను ఆఫ్టర్ వాష్ రివ్యూ చేసినాను, 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను నేను. బట్ ఏంటంటే ఇట్లాంటి డార్క్ కలర్స్ కానీ లెగిన్స్ కానీ మిషన్ వాష్ చేసేసిన ఆర్ లేకపోతే ఎక్కువ డైరెక్ట్ సన్లో వేసేసిన పాడైపోతాయండి. నేనైతే హ్యాండ్ వాష్ చేయిస్తాను. అండ్ ఇన్సైడ్ అవుట్ తిరగేసి సెమీ షేడ్లో అయితే డ్రై చేస్తానండి, డైరెక్ట్ ఎండలో అయితే వేయను నేను ఇట్లాంటి లెగిన్స్ అండ్ డార్క్ కలర్స్. ఇది ఏంటంటే సేమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇందాక చూపించిన వాటిలాగే వస్తుంది. బట్ ఏంటంటే లెంత్ కొంచెం తక్కువ వస్తుంది. నాకులాగా యాంకిల్ లెంత్ అది ఇష్టపడే వాళ్ళు ఈ బ్రాండ్లో అయితే ట్రై చేయండి. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా మంచి ఆప్షన్. అండ్ దీనికి పాకెట్ కూడా వచ్చిందండి, మనకి ఇట్లాగా పాకెట్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వస్తుంది. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి లుక్ అయితే చాలా బాగుంది. సేమ్ మనకి లెగిన్ ఎలా అయితే ఫీల్ వస్తుందో అలాగే ఫీల్ వస్తుంది. ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను. లెగిన్ ఏ సైజ్ అయితే తీసుకుంటారో ఇట్లాంటి స్ట్రెచ్ లైన్ ప్యాంట్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్లో సేమ్ అదే సైజ్ అయితే తీసుకోండి మీరు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ MYX అండ్ సైజ్ వచ్చేసి మీడియం. ఇది కూడా నేను మీడియం సైజ్లోనే తీసుకున్నాను. ఇది కూడా నాకు స్మాల్ సైజే సరిపోతుంది. బట్ దట్టు కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇదైతే కంప్లీట్ ఫిట్ లాగా వస్తుంది. కూర్చున్నప్పుడు లేకపోతే బాసి మటం వేసుకుని కూర్చున్నప్పుడు అది ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు స్మాల్ సైజ్ తీసుకుంటేనే. అందుకని నేను ఒక సైజ్ పెద్దది మీడియం సైజే తీసుకుంటాను. లెగిన్స్లో కూడా నేను మీడియం సైజే తీసుకుంటాను యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. ఇదైతే సెమీ ఎలాస్టిక్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్ రాదు. ఇది నేను ఆఫ్టర్ వాష్ రివ్యూ చేస్తున్నానండి. ఇది కూడా 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను నేను. స్టార్చ్ పెడతాను నేను వాష్ చేసిన ప్రతిసారి. అండ్ ఇక్కడ ఇలా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వరకు లైనింగ్ అయితే వస్తుందండి. థై రీజన్ హాఫ్ వరకు అయితే వస్తుంది. ఏదైనా షార్ట్ టాప్స్ అది వేసుకున్నప్పుడు ఆక్వర్డ్గా లేకుండా థై రీజన్ వరకు అయితే మనకి ఇట్లాగా వస్తుంది. లాంగ్ది కుర్తీ వేసుకున్నప్పుడు అయితే ఏమీ ఇబ్బంది ఉండదు. ఇదైతే ఏమీ స్ట్రింక్ అవ్వలేదు. క్వాలిటీ కూడా చాలా బాగుండిందండి. చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే. ఇక్కడ టై చేసుకోవడానికి స్ట్రింగ్స్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇది ఆఫ్టర్ వాష్ చేస్తున్నాను, చాలాసార్లు వాష్ చేశాను. స్ట్రింక్ అవ్వలేదు, కలర్ అది ఏం పాడవ, ఫ్యాబ్రిక్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్, చాలా రీసెంట్ వీడియోలో అయితే చూపించాను నేను. ఇట్లా W బ్రాండ్లో తీసుకునింది. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన షార్ట్లో W కుర్తీస్ పైన పేరప్ చేసుకుని చూపిస్తే కొంతమంది కమెంట్స్లో అడిగారు బాటమ్ ఎక్కడదని చెప్పి. లాంగ్ వీడియోలో లింక్ ఉన్నింది, ఈ వీడియోలో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా నాకు భలే నచ్చిందండి, చాలా బాగుంది వేసుకుంటేనే. మంచి లుక్ అయితే వచ్చింది. సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. కొంచెం పట్టు స్టైల్ పార్టీ సెమీ పార్టీ వేర్ అవుట్ఫిట్ మీద వేసుకోవడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కింద ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో అయితే వచ్చి బార్డర్ లాగా ఇక్కడ చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. నాకు మెయిన్గా ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కింద ఈ ట్రాన్స్పరెంట్ పీస్ నచ్చి అయితే తీసుకున్నాను. దీన్ని మెయిన్గా నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ ఎలాస్టిక్ బ్యాండ్ అయితే చాలా నచ్చిందండి నాకు. ఇట్లా బ్యాక్ సైడ్ కొంచెం ఎలాస్టిక్ వచ్చి ఇక్కడంతా సింపుల్గా ప్లెయిన్గా వచ్చి సైడ్లో మనకి ఇట్లాగే జిప్ అయితే వచ్చిందండి. సైడ్లో జిప్ వచ్చి జిప్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ బటన్ అయితే వచ్చింది. ఇట్లా బటన్ వచ్చి సైడ్ జిప్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. దీనికైతే మనకి పాకెట్ రాలేదండి, బట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఫిట్ అయితే నాకు పర్ఫెక్ట్ వచ్చింది. మీడియం అంటే W బ్రాండ్లో 10 అని అర్థం. 10 అండి, నెంబర్ 10 అంటే మీడియం సైజ్. సో నేను మీడియం సైజ్ 10 అయితే తీసుకున్నాను. ఫిట్ అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. 8 కూడా సరిపోతుంది నాకు స్మాల్, బట్ నేను 10 తీసుకున్నాను. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను.
మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా డూ కన్సిడర్ షేరింగ్ దిస్ వీడియో. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ టిప్స్, ఫ్యాషన్ టిప్స్ అది షేర్ చేస్తూ ఉంటాను. ఇట్లాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.